టాప్ హెడ్లైన్స్. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఇది దేశంలోనే రికార్డని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు. గత 14 ఏళ్లలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఒకేసారి 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తాము గ్రూప్ 1 పై కుట్రలని ఛేదించి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ కేడర్ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కొలబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని, 10 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ, పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ, అది పోలీసు నియామకాలు కావచ్చు, లేదా టీచర్ల నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ 1 పోస్టులు 2011 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు 2025 సంవత్సరం 14 సంవత్సరాలలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, లేదా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు. అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఏపీలో కూటమి విజయం సాధించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీపీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖకు వెళ్లారు. మోదీ పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదా దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. సో ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన
అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇష్టం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా. ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది ఏజెన్సీ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్స్, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బ్యారెక్స్ రెండు సైడ్స్. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టులు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ రంగంలో అభివృద్ధి సాధించిందని అన్నారు. అందుకే భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని ప్రకటించారు. గ్రామాల నుంచి నగరానికి, రాజధాని వరకు రోడ్ల నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణకు 32,000 కోట్ల రైల్వే కోసం విడుదల చేశామని గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 720 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సోమవారం వర్చువల్ గా రైల్వే టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. గూడ్స్ రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాయని వివరించారు. 25 రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయని అన్నారు. ఇదేంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో అయితే మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా అనుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండు అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళు ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దానికి ఎలక్షన్లో సగం పొందున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దానిలో సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కానీ ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ అంతే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండేది దానిగా మరి వెంటనే ఇక మళ్ళీ దాని గురించి చర్చ జరగదు. మీడియాలో బ్రేకింగ్ కానీ, తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. ఇక రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి వచ్చాయని చెప్పి, ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే ఇలా 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి 80% ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్క పెట్టి మళ్ళీ ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా, నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు దొరకడంపై విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. కారాగారంలో పరిసరాలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. కారాగారంలో ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే
జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ఫార్మల్ విజిట్ కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్ గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్ గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్ లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్ గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకుని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్ గా ప్రిజన్ అనేది చాలా కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్ లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్ గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్లి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. ఈ రోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్ గా వర్క్ చేస్తుంది ఈ రోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్ గా వారి సర్వేలెన్సెస్ లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా ఈ రోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్ గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ప్రిజన్స్ లో కానీ పోలీస్ స్టేషన్స్ లో కానీ 5 సంవత్సరాల పైన ఈ రోజు వరకు సినిమాలో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. విజయవాడలో హైందవ శంఖారావం సభలో పాల్గొన్న ఆయన వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భారత సాహిత్య వాంగ్మయానికి 2 కళ్ళ లాంటిదన్నారు. అలాంటి వాటిని వినోదం కోసం వక్రీకరించారని చెప్పారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని కోరారు. హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, ఉల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగా వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా
ఇక్కడ ఆ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని, కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నాలు రైతులను దోచుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తున్నా బీఆర్ఎస్ విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మరొకటి తెలియదని ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్నది ఇదే కాకుండా బోనస్, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు పంట నష్ట పరిహారం, రైతు బీమా కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం. వ్యవసాయ పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ లాంటి వాటిని కూడా మళ్ళా పునరుద్ధరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు ఉన్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా విచిత్రం. ఇలాంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఇట్లా ఉండగానైతే నేను చూడలేదు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్న సందర్భంలో ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం అనేది తప్పు అనేది నా యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వము మాటలు చెప్పడమే కాదు, ఆ పనిని చేసే ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం. గుర్తుంచుకోండి, మీలాగా గులాబీ కమలంలాగా 2 చెవుల్లో పూలు పెట్టే ఎర్రి పుష్పాలు కాదు. ఇలా చేతి గుర్తుకు సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది, ఆ అభయ హస్తం ఉంది. ఇలా ఇందిరమ్మ పేరు మీద కూడా ఆ పథకానికి పేరు పెట్టుకోవడం వల్ల కూడా రైతులకు ఒక భరోసా కూడా వచ్చింది. కాబట్టి ఇలా ఇష్టానుసారంగా మేమేదో చేస్తున్నామని చెప్పుకొని గఫాలు కొట్టే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఏదైనా చెయ్యండి, వాళ్ళ కొరకు ఏదైనా చేసిన చరిత్ర మీద లేదు, వాళ్ళని దోచుకున్న చరిత్రే ఉంది. రైతు బంధు పేరు మీద ఎన్ని రకాల భూముల సమస్యలు తెచ్చిండ్రో అందరికి గుర్తున్నది. ఇటువైపు ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళు రైతు రుణమాఫీ చేయరు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన విమర్శలు, రైతు భరోసా ఇస్తే దానికి సంబంధించిన విమర్శలు. ప్రతి ఒక్కటి రైతు కోణం నుంచి, ప్రజా కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక మీరు అంటే మిమ్మల్నే ప్రజలు ఉమ్మేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు రాష్ట్రానికి చిల్లి గవ్వయ్య అని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది. ప్రధాని మోదీ నమో భారత్ రైల్లో ప్రయాణించారు. గజియాబాద్ లోని షాహిదాబాద్ నుంచి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ వరకు ఆయన ప్రయాణించారు. షాహిదాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ మార్గంలో 13 కిలోమీటర్ల మేర ఆందోళన ఏర్పాటు చేసిన నమో భారత్ కారిడార్ ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన రైల్లో ప్రయాణించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ రైలు మార్గం ప్రయాణికులు అందుబాటులో ఉండనుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ యువతను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ప్రోత్సహించేందుకు ఉన్నత విద్యను అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. బట్టి మాట్లాడుతూ ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. యూపీఎస్సీలో మన విద్యార్థులు రాణించాలని ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తోందన్నారు. సివిల్స్ లో 40 మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికవడం అభినందనీయమన్నారు. మెయిన్స్ లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తున్నాం. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు. దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖిరానందన్ సినిమాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. అఖిరానందన్ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడోనని తల్లిగా తనకు ఆతృత ఉన్నట్లు రేణు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన 5 రకాల కొత్త ఉత్పత్తులను మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్తో కలిసి ఆమె ప్రారంభించారు. I'm still a very small person in the industry. పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. సో నిజంగా ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఐమ్ టెలింగ్ యూ. అంటే నాకు పదాలు రావట్లేదు. నేను చూసిన కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అంతే. అంటే ఒక హెవెన్ లైక్ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ దట్ యూ గైజ్ ఆర్ ఇన్ దిస్ ఏరియా. అండ్ గోదావరి అండ్ మనము బేసిన్ కానీ you are just blessed. అదే అనొచ్చు. 100% చేస్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్నా? నాకు 4-5 సార్లు అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్. ఉన్నాయి 3 మూవీస్. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారు సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు అయితే చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్.
నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకెంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. మీకు కావాలేదా ఇప్పుడు ఐశ్వర్యకి సినిమాకి ఏం కనెక్షన్ చెప్పండి. మీరు శ్రీధర్ గారిని అడగండి. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవీలత గురించి ఆవేశంలో మాట్లాడడం తప్పేనని అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన జేసీ మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తన వయసు 72 సంవత్సరాలని ఆవేశంలో మాట్లాడాలనే తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బ్రతుకు తెరువు వారిదేనని అన్నారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ఉద్ఘాటించారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీగా లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంతవరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు. మీరు ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా. నేను పాంప్లెట్ అని కాదు, ఫ్లెక్సీ అని కాదు. ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్. వాళ్ళందరికీ ఉండేది నేను తగ్గుతా. నన్ను కావాలనుకున్న రోజులో ఇదే ధైర్యంగా ఉంటా. ఐఎమ్ సారీ, ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాలి. నాకేమవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. నా పార్టీ కాదు నాకు. నేను తెలుగుదేశం పార్టీలు ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తాను, ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు. పెద్ద దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఒక్క 0.5% అన్నా ఐ విల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తాడిపత్రి. ఐ నో హౌ టు డెవలప్. ఆయనకి ఏ విజన్ ఉందో, నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ గ్రీన్. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తాను, పని చేసి చూపించండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పదకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్ పెట్టుకొని దొరుకుతున్నాను 4-5 మందిని. నా గన్మెన్ కూడా లేడు రే, నా కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఓవర్ ఎక్సైటెడ్ అయింది. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం. అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కొన్ని మాటలు చెప్పకుండా చేసి, నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఇస్ షీ. ఎవరు బతుకు గారు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ చూడే ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు.